జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూస్‌లో వచ్చే ఒక ఇంపార్టెంట్ క్వెషన్ అండి. ఎలాంటి బిల్ట్-ఇన్ మెథడ్స్ యూజ్ చేయకుండా దీన్ని సాల్వ్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాము. మనకు ఒక అర్రే ఇస్తారు. అర్రే లోపల ఉండే యూనిక్ వాల్యూస్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. దీని లాజిక్ ఏందంటే ఈ అర్రేని లూప్ తిప్పుతా. లూప్ తిప్పేటప్పుడు ఒక్కో ఐటెమ్ వస్తా ఉండేది కదా! దాన్ని మనం ప్రీవియస్‌గా ప్రాసెస్ చేసామో లేదో అని చెక్ చేసుకుంటాం. ఆల్రెడీ ప్రాసెస్ చేస్తే ఇగ్నోర్ చేస్తాము. చేయకపోతే మన రిజల్ట్ అర్రే లోపల యాడ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఫస్ట్ టైం 1 వచ్చిద్ది. 1ని మనం ఫస్ట్ టైం ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి ఈ రిజల్ట్ లోపల యాడ్ చేస్తాం. అదే సెకండ్ టైం లూప్ తిరిగేటప్పుడు మళ్ళీ 1 వస్తుంది. 1ని ఆల్రెడీ ప్రాసెస్ చేసాం కాబట్టి ఈ అర్రే రిజల్ట్ అర్రే లోపల యాడ్ చేయకుండా ఇగ్నోర్ చేస్తాం. కోడ్ ద్వారా దీన్ని ఎలా చేస్తాము? ఇదిగోండి ఒక జేసన్ ఆబ్జెక్ట్ తీసుకుందాం. 1 ఫస్ట్ టైం వచ్చింది. సో ఈ 1 అనేది ఈ జేసన్ ఆబ్జెక్ట్ లోపల ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఇదిగోండి ఇఫ్ కండిషన్. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇందులో 1 లేదు కాబట్టి మనకి ఇక్కడ ట్రూ అయ్యిద్ది. సో మనం ఇప్పుడు ఈ జేసన్ దాంట్లో యాడ్ చేస్తున్నాము. మన రిజల్ట్ అర్రే లోపల కూడా యాడ్ చేస్తాం. అదే సెకండ్ టైం లూప్ తిరిగేటప్పుడు 1 వస్తుంది. సో 1 ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయింది అనమాట. సో ఫాల్స్ అయింది అని అంటే మనకి లోపలికి రాదు. అంటే మనకి సెకండ్ టైం వాల్యూ అనేది డూప్లికేట్ యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి 1 2 3 4 5 అవుట్పుట్ వచ్చేసింది. థ్యాంక్ యూ అండి.